తెలంగాణ ప్రాజెక్టుపై టీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైక్ చూద్దాం. Very high plant load factor hydropower project. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ వర్క్ షాప్ లో నేతలకు ప్రచార పాఠాలు నేర్పారు ఏఐసీసీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాసన్. పంచ్ లాంటి నినాదాలు ప్రభావం చూపే నేతల ప్రసంగాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. కేసీఆర్ హఠావో, కిసాన్ బచావో లాంటి ఉదాహరణలను ఆయన వివరించారు. పథకాలకు సంబంధించి ఆయా లబ్దిదారులను దృష్టిలో పెట్టుకుని వారికి దగ్గరయ్యే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై నేతలు చర్చించారు. తెలంగాణ ప్రాజెక్టుపై టీ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. లైక్ చూద్దాం. సిమెంట్ డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, మంచినీళ్లు, ఒక ఆదర్శ గ్రామానికి ఎన్ని వసతులు కావాలో అన్ని వసతులతో పులిచింతల R&Rలో నిర్మాణం చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి పనిచేస్తాం. అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు నీటి నుంచి ఆ ప్రాంతానికి 200 కోట్ల రూపాయలతోని సుమారు 15 నుంచి 20 వేల ఎకరాలకి నీళ్లు తీసుకొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం చేయించినాం. కీసరలో నిన్న జరిగిన లాయర్ ఉదయ్ కుమార్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. భూ వివాదమే ఈ హత్యకు కారణమని తేల్చారు. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన లోకేష్ కు కీసరలో 5 ఎకరాల భూమిని అమ్మేశాడు ఉదయ్ కుమార్ తండ్రి. అయితే దీనికి అంగీకరించిన ఉదయ్ ఆ భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ లోకేష్ పై ఒత్తిడి చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఉదయ్ ను హత్య చేశాడు లోకేష్. నిందితుడిని ఈ సాయంత్రం మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. అమరావతి ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు ఊపందుకుంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇప్పటికే 25కు పైగా కార్యాలయాలు ఏర్పాటు కాగా ఇవాళ మరో 15 కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలోని సూర్యారావుపేటలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది కమిషనర్ ఆఫీస్ ప్రారంభమైంది. దీన్ని మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఇటు మహిళా సాధికారిత సంస్థను మంత్రి మృణాల్ని ప్రారంభించారు. అంతకుముందు ఆర్టీసీ కార్యాలయాన్ని ఎండీ సాంబశివరావు ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు చేరువగా పరిపాలన సాగిస్తామన్నారు ఉద్యోగులు. ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర అభివృద్దికి సాయశక్తులా పాటుపడతామన్నారు. ఇవ్వండి మేడం. చైనాలో చంద్రబాబు రెండో రోజు పర్యటనలో 10,000 కోట్ల విలువైన గ్యాస్ ఆధారిత ఎరువుల కంపెనీ నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. చైనా హాంగ్క్యూ కాంట్రాక్టింగ్ ఇంజనీరింగ్ కార్పొరేషన్, ఇజోమ్ మెరిక్ హోల్డింగ్స్, LEPL వెంచర్స్ లిమిటెడ్ తో ఏపీ ఈడీపీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం కుదిరింది. స్పానిష్ కంపెనీ ఆక్సియోనా ఎనర్జీ ప్రతినిధులు బాబుతో సమావేశమయ్యారు. 200 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్ స్థాపనకు ఆక్సియోనా ఎనర్జీ కంపెనీ ఆసక్తి కనబరిచింది. హైదరాబాద్ బస్ భవన్ దగ్గర బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు నేతలు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ప్రజల తరఫున బీజేపీ పోరాడుతోందన్నారు బీజేపీ నేతలు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తడి పొడి చెత్తను వేరు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం కాలనీ సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వాటిని త్వరగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు జనార్దన్ రెడ్డి. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఓ పక్క పోలీసులు గస్తీ కాస్తుండగానే అర్ధరాత్రి దుండగులు రెచ్చిపోయారు. సుమారు 4 బైకులను పూర్తిగా కాల్చివేశారు. బాధితుల ఫిర్యాదుతో దుండగుల్ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. నిమ్స్ లో ప్రైవేటు కార్మికులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తమను అవమానించారంటూ బైఠాయించారు. సీఎం ఆఫీసును ముట్టడించేందుకు వెళుతున్న కార్మికులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు రోడ్లు జలమయమయ్యాయి. భీమవరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఖరీఫ్ కు ముందు పుష్టిగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు దుక్కి దున్నే పనిలో ఉన్నారు. అల్పపీడనం ప్రభావంతో మరో 24 గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గడిచిన 24 గంటలుగా చూస్తే కనుక రాష్ట్రంలో దాదాపుగా కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు పడ్డాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రస్తుతం దక్షిణ ఒరిస్సా అలాగే ఉత్తర కోస్తా తీరానికి కొనసాగుతున్న ఈ అల్పపీడనం కారణంగా మొత్తం తీరం పొడవునా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నట్టు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలియజేసింది. అలాగే తీరం వెంబడి దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీని కారణంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్లొద్దు, కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఋతుపవనాలు కూడా చురుగ్గా కొనసాగుతుండడంతో మొత్తం రైతుల్లో ఆశలు మరింత చిగురించాయని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా అంటే ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్న తర్వాత ఏర్పడిన తొలి అల్పపీడనం కారణంగా రైతులందరూ కూడా చాలా ఆశాభావంగా ఉన్నారు. అంటే ఇప్పటికే విత్తనాలు అన్నీ వేసి దుక్కులు దున్నుకుని విత్తనాలు వేసుకున్న రైతులందరూ కూడా అంటే పంటకు సరిపడా వర్షం నమోదయ్యే పరిస్థితి ఉంది. మరోవైపు తీరం వెంబడి దీంతో వాళ్ళందరూ కూడా మంచి ఆశాభావ పరిస్థితులు అయితే కనబడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి. అలాగే సముద్రం కూడా కొంత అల్లకల్లోలంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దక్షిణ ఒరిస్సా నుంచి అలాగే ఉత్తర కోస్తా తీరం వెంబడి కొనసాగుతున్న ఈ అల్పపీడనం మరింత బలపడితే ఈ వర్షాభావ పరిస్థితులు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో కూడా మొత్తం కోస్తా తీరం వెంబడి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా మొత్తం విశాఖ మొత్తం అలాగే అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా విస్తారంగా వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో అశోక్ టీవీ విశాఖపట్నం. సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ విస్తృతంగా పర్యటించారు. తూమకుంట చెక్పోస్ట్ దగ్గర ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారాయన. హిందూపురంలో బాలకృష్ణ పర్యటన 3 రోజుల పాటు కొనసాగనుంది.
వరంగల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. గణపురం మండలం చేల్పూరులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న పాడుబడ్డ బావిలోంచి దుర్వాసన రావడంతో 6 విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు జరగడం వారంలో ఇది రెండోసారి. విశాఖలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ స్థలాల్లో అర్బన్ హౌసింగ్ నిర్మించేందుకు సిద్దమైంది సర్కార్. 3 దశల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డ అధికారులు పీపీపీ విధానంలో నిర్మించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విశాఖ నగర పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో అర్బన్ హౌసింగ్ చేపట్టే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్బన్ హౌసింగ్ ను ప్రోత్సహిస్తుండటంతో బలహీన వర్గాలకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించే అంశాన్ని పరిశీలించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. లబ్దిదారుల ఆదాయాన్ని బట్టి ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ 3 విభాగాల్లో వీటిని నిర్మించేందుకు గల అవకాశాలను చూడాలన్నారు సీఎం. ప్రైవేటు సంస్థలను గుర్తించి బహుళ అంతస్తుల నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంపిక చేసిన స్థలాల్లో ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, దీని ద్వారా గృహావసరాల్ని కొంతమేర తగ్గించే అవకాశం ఉందన్నారు. మొత్తం మీద ఈ విధానం వల్ల కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయన్న భావనలో ఉంది ప్రభుత్వం. గాంధీభవన్లో ప్రస్తుతం జనారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పేదవాళ్లకు అంటే సపోజ్ వాళ్ళది 5 ఎకరాలు పోయినా 3 ఎకరాలు పోయినా 1 ఎకరం తప్పనిసరిగా ల్యాండ్ కొనుగోలు చేయగలుగుతారు. నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా జంతువులను చంపుతున్న వేటగాళ్లు తెల్లారేసరికల్లా మాంసాన్ని హైదరాబాద్ తరలిస్తున్నారు. స్టార్ హోటల్స్ కి విక్రయిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అటవీ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చింతకుంట, తిరుమలాపూర్ అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఇష్టారాజ్యంగా జంతువులను వేటాడుతున్నారు. కొండగొర్రెలు, మనుబోతులు, జింకలను చంపుతూ మాంసాన్ని రాజధానికి తరలించేస్తున్నారు. ఈ ముఠాకు అటవీ ప్రాంతం మొత్తం కొట్టిన పిండి. బాన్సువాడ అటవీ డివిజన్ మొదలు గోదావరి పరివాహక ప్రాంతం వరకు ఏ ప్రాంతంలో ఏ జంతువులు ఉంటాయన్నది వీరికి పక్కాగా తెలుసు. తాజాగా తాడ్బిలోలి పంట పొలాల్లో 2 జింకలను చంపిన వేటగాళ్లు ఓ జింక తలను అక్కడే పడేసి మొండాన్ని తీసుకెళ్లడం సంచలనం సృష్టించింది. ఇది ఓ మాజీ మావోయిస్టు నడుపుతున్న ముఠా పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్యప్రాణుల మాంసాన్ని విక్రయించడమే వృత్తిగా పెట్టుకున్న ఈ గ్యాంగ్ భారీగా అక్రమార్జనకు పాల్పడుతోంది. ఈ సంగతి అటవీశాఖ సిబ్బందికి తెలియంది కాదు. అయినా ఎవరూ నోరు మెదిపేందుకు సాహసించడం లేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా అడవి జంతువులను వేటాడడం ద్వారా మన వన్యప్రాణుల శాతం అనేది రోజు రోజు తగ్గిపోతుంది. ఇప్పటికే అడవులు, మన దట్టమైన అడవులు కాస్త పల్చగా అయిపోయి ఆల్మోస్ట్ అడవులు అనేవి అంతరించిపోతున్నాయి. దీనివలన మనకు కరువు, ఈ మధ్యకాలం చూస్తున్న వర్షపాతం తగ్గిపోవడం కానీ, తర్వాత భూగర్భ జలాలు తగ్గిపోవడం కానీ జరుగుతుంది. అంటే ప్రతిదీ మనకు ఆవరణ వ్యవస్థతో లింక్ ఉంటుంది. అంటే అడవి, జంతువులు, తర్వాత దాంతో పాటు ఉండే నదులు, అక్కడ నదులు, జలచరాలు, ఇవన్నీ ఒక రకంగా మన మానవుడి మనుగడకు ఈ ఆవరణ వ్యవస్థ అనేది చాలా ముఖ్యము. ఈ ఆవరణ వ్యవస్థలో మార్పులు రావడం ద్వారా మనకు తీవ్రమైన వర్షాభావం కానీ, కరువు వచ్చే అవకాశం ఉంటుంది. గతేడాది ఓ కాంట్రాక్టర్ కుందేళ్ల విందు ఏర్పాటు చేసిన అంశం తెలిసి కూడా అటవీ అధికారులు మిన్నకుండిపోయారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ మేల్కొని కఠినంగా వ్యవహరించకపోతే వన్యప్రాణుల మనుగడే ప్రశ్నార్థకమవుతుందని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థలో భారత్కు సభ్యత్వం లభించింది. విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్ జయశంకర్ ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ రాయబారుల సమక్షంలో సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. ఎంటీసీఆర్లో చైనాకు సభ్యత్వం లేదు. భారత్కు సభ్యత్వం ఇవ్వొద్దంటూ గతంలో ఇటలీ అడ్డుపడింది. ఓ కేసులో చిక్కుకున్న 2 ఇటలీ నావికుల్ని విడుదల చేసిన తర్వాత ఆ దేశం మెత్తపడింది. ఎంటీసీఆర్లో సభ్యత్వం పొందడం ద్వారా ఉన్నత స్థాయి క్షిపణి సాంకేతికతను కొనుగోలు చేయడానికి మన దేశానికి ఆస్కారం లభించింది. టీడీపీ ఆఫీసులో ప్రస్తుతం ఎల్ రమణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తక్కువ భూసేకరణతో తక్కువ ముంపుతో ఈ రిజర్వాయర్లు నిర్మాణం చేసుకొని లభ్యమైనటువంటి నీటిని పంట కాలువల ద్వారా పంపిణీ చేయొచ్చు అని చెప్పనంటే మాత్రం మరి వినేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ ప్రతిపక్షాల మీద బురదలని చెప్పని దీన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలని చెప్పని కొన్ని గ్రామాల వాళ్ళు నష్టపోయేంత మాత్రాన ఏమైతే అని చెప్పంటారు. కొన్ని గ్రామాలకు మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అంటారు. కొన్ని గ్రామాలు కాదు, ఎవరైతే కొత్తగా నిర్మాణమయ్యేటువంటి అది ప్రాజెక్టులు కానీ ఇతరత్ర ఏమైనా కానీ కోల్పోతున్నటువంటి వాళ్ళ హక్కులు కాపాడే కొరకు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా వాళ్ళ విన్నట్టుంటది. మీరు చట్టాలను తుంగలో తొక్కి హక్కులను కాలు రాసేటువంటి జీవోలు మాత్రాన ఆ జీవోలు అమలేస్తే వాళ్ళ పుట్టకూడదామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. కనుకనే తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఈ ప్రభుత్వం పెట్టుకునేటువంటి డిమాండ్ ఏంటంటే మీరు చెప్పేటువంటి కొత్త ప్రాజెక్టులకు 4 లక్షల ఎకరాలు అవసరం ఉంటే దాదాపు 2 లక్షల ఎకరాలు ఇంతవరకే సేకరించి చెప్పేటువంటి విషయానికి మిగతా 2 లక్షల ఎకరాలు కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలా. ముంపు గ్రామం అయ్యేటువంటి ఆ గ్రామాలలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలి. పోలవరం సంబంధించినటువంటి దాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎందుకు మాట్లాడతలేదని చెప్పంటున్నారు. అధికారం చెప్పినటువంటి మీరు అధికారం చేపట్టే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదలుగా తెలంగాణ బంద్ అని చెప్పని ఏ రాజకీయ పక్షంతో సంప్రదించకుండా మాట మాట్లాడకుండా మీకు మీరుగా వేసుకొని అది ముగిసిన అధ్యాయం చెప్పి ప్రకటించినటువంటి మీ మామయ్య ముందుగాల ఎందుకు ఆవిడ బంద్ చేసినావు, ఎందుకు అది ముగిసిన అధ్యాయం చెప్పిండో అది వాళ్ళు రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అయినా అక్కడ హైదరాబాద్ తెలంగాణ రాజధానికి 500 కిలోమీటర్ దూరం ఉండేటువంటి పోలవరంలో కేవలం ₹1,00,000 మార్కెట్ విలువ ఉన్నటువంటి దానికి 3 అంతలుగా చేసి అక్కడ ఉండేటువంటి ప్రజానికాన్ని ఒప్పించి మెప్పించి ఆ ప్రభుత్వం ఇవాళ మరి ముందుకెళ్తున్న విషయం మరి మీకు తెలియజేయబడుతున్నాం. హైదరాబాద్ నగరానికి అనుకున్నటువంటి హెచ్ఎండిఏ పరిధికి దాదాపు 15 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ విలువైన భూములు మీకు నామత్వం కనబడుతున్నాయి. కనుక ఇవాళ ఈ ప్రభుత్వం గమనించాల్సిన మరొక అంశం 2 సంవత్సరాల్లో మీరు ఏ అయితే మావోయిస్టుల ఎజెండా అమలుస్తుందని చెప్పని మీరు ప్రభుత్వం చేపట్టినరో అదే మావోయిస్టులు మల్లన్న సాగర్ భూమి వసతులకు అండగా ఉంటామని చెప్పని కేసీఆర్ చిల్ల రాజకీయాలు మానుకోని చెప్పని ప్రకటించే పరిస్థితి వచ్చింది అని చెప్పంటే ఇది మీ ప్రభుత్వ వైఖరి కారణం అవునా కాదా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అంటే మీరు వేసేటువంటి ఈ నిర్వాకాల వల్ల తిరిగి మావోయిస్టులు కూడా తెలంగాణ ప్రాంతంలో మళ్లీ ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని చెప్పంటే దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారిది, హరీష్ రావు చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కానీ ఈ ద్వంద్వ విధానాలు మాల్కోండి. ప్రజానికాన్ని రెచ్చగొట్టి విపక్షాల మీద ప్రతిపక్షాల మీద ఎగదోసి పరిపాలన సాగిస్తామంటే మాత్రం ఇది సాగేది కాదు. భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ చట్టంలో మీకేమైనా అనుమానాలు ఉంటట్లయితే ఈ మధ్యన మీరు ప్రధానమంత్రి కలిసినప్పుడు పరిపాలనలో కొన్ని మేలుకోలు చెప్పని చెప్పారు. మరి అప్పుడు ఈ యొక్క చట్టం గురించి ఎందుకు చెప్పలేకపోయినారు? అంటే మీ బాధ్యత కాదా? తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షల ఎకరాలు
ఇవాళ భూసేకరణ చేయవలసినటువంటి నీవు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పరిహారంపై రైతులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే నష్టపరిహారం చెల్లించామంటూ తెలంగాణ ప్రభుత్వం వాదించింది. దీంతో రైతుల పిటిషన్ను కొట్టేసింది ధర్మాసనం. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శర్మ అడిగి తెలుసుకుందాం. శర్మ, మల్లన్న సాగర్ కి పరిహారంపై హైకోర్టు ఏం చెప్పింది? మల్లన్న సాగర్ ప్రాజెక్టు వివాదం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు రేవంత్ రెడ్డి అక్కడ ఆందోళన కొనసాగిస్తున్న సమయంలో కొంతమంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో చట్టబద్ధంగా లేదు, అది పూర్తిగా అర్ధరహితంగా ఉంది కాబట్టి తమకు ఏదైతే ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చకుండా అమలు చేయకుండా చేసిందో దానిపైన తీవ్రంగా పరిగణించాలి, ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోను కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో ఇవాళ దీనిపైన విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించింది. వాళ్లకు అనుకున్నట్టుగా చెల్లించిన దానికి సంబంధించి కూడా కొన్ని డాక్యుమెంట్లను ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ సమర్పించారు. దీనిపై సంతృప్తి చెందిన ధర్మాసనం వాళ్ళు ఏదైతే పిటిషనర్ తరపు లాయర్ వాదించారో ఆ వాదనల పైన సంతృప్తి చెందలేదు. ఏదైతే జీవో చట్టబద్ధత లేదు అన్న వ్యాఖ్యను దాన్ని కోర్టు తిరస్కరించింది. ఆ నేపథ్యంలోనే మల్లన్న సాగర్ కు సంబంధించి ఇప్పటికే 14 గ్రామాల నుంచి భూసేకరణ జరుగుతోంది. అందులో 6 గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో భూసేకరణ జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 30 నుంచి 40% మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాం కాబట్టి ఇక ముందు కూడా రైతులందరికీ వారు అనుకున్న ధర కంటే ఎక్కువ స్థాయిలోనే నష్టపరిహారం చెల్లించేటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు అఫిడవిట్ ను సమర్పించారు. ఇదంతా సంతృప్తి చెందిన న్యాయస్థానం పిటిషనర్ల వాదనను తోసిపుచ్చుతూ ఆ పిటిషన్ కూడా కొట్టివేసింది. రైట్ శర్మ, థ్యాంక్ యూ. గాంధీ భవన్ లో ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వాళ్ళు దాచిపెట్టే